హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్, జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. నేను మీ మనీ పవర్ బాబా పానంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మీ అందరికీ తెలుసు. సో తప్పకుండా మీ జీవితంలో అపర కుబేరులు కావాలంటే తప్పకుండా ఈ పంచరత్నాలు ఫాలో చేయాలి. అదేవిధంగా మ్యాజిక్ బాటిల్ సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పండుగ అనాలి. ఈ మ్యాజిక్ వాటర్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీరు ఎన్నిసార్లు వాటర్ తాగుతుంటారో ఈ మ్యాజిక్ వాటర్ వాడుతూ ఉంటే మీరు తప్పకుండా అపర కుబేర్లు అవుతారు. ఎందుకంటే నేను అయినాను కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నాను. సో ఈ విధంగా తాగుతూ ఉండాలి. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం రెండు. నీళ్లు కనీసం రోజుకు 2 నుంచి 3 లీటర్లు నీళ్లు తాగడం ఆరోగ్యం. అలానే ఈ వాటర్తో మీరు అపర కుబేర్లు కావచ్చు. ఓకేనా? వీటికి సంబంధించిన మ్యాజిక్ స్టిక్కర్స్ మనము డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు, లేదంటే మీరు తప్పకుండా మీరు మీ జీవితంలో మరి కొరియర్ ద్వారా కూడా పొందొచ్చు, అదృష్టాన్ని అందుకోవచ్చు. ఇక ఈరోజు మెయిన్ టాపిక్లోకి వెళ్తున్నాము. మనము మన జీవితంలో ఎప్పుడు బాగుపడతాం, ఎప్పుడు హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్తాం, ఎప్పుడు హయ్యెస్ట్ పోయిన తర్వాత కొందరు కింద పడిపోతారు. అంటే కింద పడిపోవడం అంటే మెట్ల నుంచి కింద పడడం కాదు, జీవితంలో డబ్బులు, ఆర్థిక ఇబ్బందులు, గొడవలు, ఇట్లా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటారు కదా. వాళ్ళ కోసం ఈరోజు ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని రావడం జరిగింది. మొన్న జూన్ 10వ తారీఖు 2025 మన సత్యవతి రాథోడ్ అంటే ఎవరు తెలియదు, మంగ్లీ ఏం జరిగింది, బర్త్డే పార్టీ అంది. కానీ మీ జీవితంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి బర్త్డే డే ఎప్పుడైతే అవుతుందో ఎవరి జీవితంలో అయినా ఒక మంచి చెడు జరుగుతుంది. కొందరికి మంచి జరుగుతుంది, కొందరికి చెడు జరుగుతుంది. ఎందుకంటే ఆ నంబర్ మారుతుంది కదా. ఆ నంబర్ మంచిది అయితే మంచి జరుగుతుంది, ఆ నంబర్ చెడు అయితే చెడు జరుగుతుంది. ఎంత పెద్ద తోపులు, బాపులు, సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంత సెలబ్రిటీలు అయినా సరే ఆ యొక్క ఏజ్ నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ బట్టి నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో ఈరోజు ఆ మొత్తం పేరులో ఏముంది, లైఫ్ టైం గ్రాఫ్ ఏంది, వేదిక్ గ్రిడ్ ఏంది అన్నీ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెలలో మనకు ఫ్రీ క్లాసులు ఉన్నాయి, పేమెంట్ క్లాసులు ఉన్నాయి. 15వ తారీఖు మనకు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ ఉంది, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సో దానికి రిపీటర్స్కి అంటే ఓల్డ్ స్టూడెంట్స్కి చాలా తక్కువ ప్రైస్ ఉంది, 3,399. ఫ్రెషర్స్, న్యూ స్టూడెంట్స్కి 6,999. డైరెక్ట్గా ఇక్కడ 15 మందికి మాత్రమే అలౌడ్ ఉంది. ఆఫీస్లో జరుగుతుంది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఆదివారం రోజు 15వ తారీఖు రోజు. ఇక 18వ తారీఖు సింగిర్లా ప్లాజా ఫ్లోర్ నెంబర్ 2 మనకు ఫ్రీ క్లాసు, బిజినెస్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ సేల్స్ మార్కెట్ గురించి ఫ్రీ క్లాసు. ఫ్రీ కోటీశ్వరుడు కావడానికి అది కూడా ఉంది ఛాన్స్, అక్కడికి రావచ్చు మీరు. ఆల్రెడీ మొన్న మనకి 10వ తారీఖు అయిపోయింది, ఇప్పుడు 18వ తారీఖు పెడుతున్నాం ఫ్రీ క్లాస్. ఓకే, అక్కడ కూడా అటెండ్ కావచ్చు. ప్రతి శనివారం వేదిక్ న్యూమరాలజీ జూమ్ క్లాసులు ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్ 1, 10, 19 బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ప్రోగ్రామ్ ఉంది. ఇలా మనకు ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉంటుంది. మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఫోన్ చేసి, వాట్సాప్ చేసి కనుక్కోవచ్చు వివరాలన్నీ. ఇక మెయిన్గా మనం మంగ్లీ గారి లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది, మీ లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది తెలుసుకోవడానికి మీరు ఆన్లైన్లో కానీ డైరెక్ట్ కానీ లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవచ్చు. తర్వాత మీకు ఇంకా ఏ విషయం ఏం చెప్తున్నానంటే, మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు కదా, మీ స్టోరీ అంతా రాయండి. ఒక 100 మందో, 10 మందో, 20 మంది, 50 మందో మొత్తం రాసిన తర్వాత కామెంట్ రూపంలో ఆ స్టోరీలో చాలా బాధాకరమైన స్టోరీని నేను పిక్ చేసి వాళ్ళకి లైఫ్ టైం గ్రాఫ్ చెప్తాను వీడియోలో. చాలామంది 100 మందిలో సెలెక్ట్ చేస్తా. అందరికి ఫ్రీ ఇవ్వడానికి నేను ధర్మకర్తనేం కాదు, నేను కూడా కష్టపడి వచ్చిన కాబట్టి ఫ్రీ అనేది మన ఆప్షన్లో లేదు. కానీ మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది, దానికి వేసుకోవడానికి డబ్బులు ఉంటాయి, కానీ మాకు కట్టడానికి ఫీజులు ఉండవు. అంటే అంత దరిద్రంలో ఉంటాం మనం. అన్నిటికీ ఉంటాయి కానీ మనకు ఉండవు. కానీ ఆ యొక్క స్టోరీ చూసిన తర్వాత చెలించిపోతారు కదా, అప్పుడు అన్నిటికన్నా ఘోరమైన స్టోరీకి నేను ఫ్రీగా చెప్పడానికి రెడీగా ఉంటాను. డబ్బులుండి కట్టగిన వాళ్ళు యాక్షన్లు చేస్తారు, వాళ్ళకి నేను కట్టను, వాళ్ళకి ఇవ్వను. ఓకేనా? రైట్. ఈరోజు మనం మంగ్లీ గారి లైఫ్ స్టైల్లో ఎలా ఉందో చూసుకుందాం. ఇక మెయిన్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ జూన్ నెలలో మనకు సెప్టెంబర్ 1కి ఈ ప్రైజ్ 46,999కి రిజిస్ట్రేషన్ కావచ్చు. సెప్టెంబర్ 10కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ 33,999. సెప్టెంబర్ 19కి 51,999. ఆల్రెడీ ఈరోజు నేను షూటింగ్ చేసే టైంకి 12వ తారీఖు కాబట్టి ఈ ఆఫర్లు వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ ఏప్రిల్ది, మే నెల ఆఫర్స్ వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు మాత్రం
మనకి ఇదే ఆఫర్ ఉంది, ఇంకా 3 ఆఫర్స్ ఉన్నాయి. ఇవి కూడా పోతే మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయర్ ఇంకా. ఓకేనా, ఇది గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు లైఫ్ గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. ఉన్నప్పుడు లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ ఉంటుంది. అన్లక్కీ మ్యారేజ్ డేట్, అన్లక్కీ వెహికల్ నెంబర్, అన్లక్కీ నేమ్స్, అన్లక్కీ మొబైల్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి ఫిక్స్డ్ మైండ్ సెట్లో. ఇక మెయిన్ డైరెక్ట్గా పంచరత్నాలు ఫాలో చేయాలి. ప్రతి ఒక్కరు మానవుడన్న వారికి మొబైల్ నెంబర్ ఉంటుంది, వెహికల్ నెంబర్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, అన్ని నెంబర్లు ఉంటాయి. మార్చుకునేది వీలుంటే మార్చుకోవచ్చు. ఆధార్ నెంబర్ మార్చలేము, పాన్ కార్డు నెంబర్ మార్చలేము. ఓకేనా, ఫ్యూచర్లో చెప్పలేము, అది కూడా మనకు అవకాశం ఉంటే మార్చుకోవచ్చు, కానీ ఇప్పుడు లేవు అవి. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకోవచ్చు, వెహికల్ నెంబర్ మార్చుకోవచ్చు, మరి మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు, మ్యారేజ్ డేట్లు మార్చుకోవచ్చు, పెళ్ళి అయిన తర్వాత కూడా మార్చుకోవచ్చు మన మ్యారేజ్ డేట్ని. నేమ్ లక్కీ నేమ్గా పెట్టుకోవచ్చు. ఇది నేను పెట్టుకున్నాను, నేను అనుభవిస్తున్నా, ఫాలో అవుతున్నా. నంబర్స్ ప్రపంచాన్ని కాదు విశ్వాన్ని నడిపిస్తున్నాయి కూడా, మీరు నమ్మిన నమ్మకపోయినా. ఇక ఈరోజు మన టాపిక్లో మనం 1994 జూన్ 10వ తారీఖు పుట్టింది మంగ్లీ, ఫోక్ సింగర్, జానపద గాయని మంగ్లీ. మరి ఆ మంగ్లీ గారికి డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది అంటే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఇది ఈ విధంగా 319 ఇది ఉంటే సాత్విక్ లైన్ అంటారు. దీన్ని నేమ్ ఫేమ్ లైన్ అంటారు. మళ్ళీ చెప్తున్నా, 319 ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే కనిపిస్తుందో వాళ్ళకి సాత్విక్ లైన్, నేమ్ ఫేమ్ లైన్ అంటారు. కానీ డబ్బులు మాత్రం రావు. నేమ్ ఫేమ్ వస్తే డబ్బులు రావు, కొందరికి రావట్లా. కానీ ఈ 319 ఉంటూ 36 ఈ లైన్ ఉందనుకోండి, షార్ట్ లైన్. ఇది లాంగ్ లైన్, ఇది షార్ట్ లైన్. 3 నంబర్లు కలిస్తే లాంగ్ లైన్ అంటారు, 2 నంబర్లు కలిస్తే షార్ట్ లైన్ అంటారు. ఈ షార్ట్ లైన్, ఈ లాంగ్ లైన్ ఎవరికైతే ఉంటుందో తప్పనిసరిగా క్యాష్ ఫ్లో ఉంటుంది, ధారాళంగా డబ్బులు వస్తూనే ఉంటాయి. మరి మంగ్లీ ఎట్లుండే, ఎక్కడ పుట్టింది, ఎట్లుండే మంగ్లీ ఎట్లయింది, మొత్తం రేంజ్ చేంజ్ కాలే. తిన్మారు మన న్యూస్లో వచ్చేది V6లో, అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. సో క్యాష్ ఫ్లో అంటే మీ జాతకం చెప్తుంది మీరు ఏమవుతారు అనేది. సో తర్వాత 94 అని వచ్చింది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే, 1994లో అయినా సరే, 1949లో అయినా సరే, ఎవరు పుట్టినా 94 ఆర్ 49లో పుట్టిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళు కోర్టు కేసులు, పోలీస్ కేసులు, హాస్పిటల్ చుట్టూ, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఫ్లైట్ ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు, కనీసం గుర్రం ప్రమాదము, గాడిద ప్రమాదము కూడా దొరుకుతుంది. వీళ్ళకి ఏదో ఒకటి ప్రమాదం జరుగుతుంది, రక్తం కాలు చూస్తారు. వీళ్ళకి 9449 కాంబినేషన్ ఉన్నప్పుడు, అర్థమైనా? సో ఇప్పుడు జూన్ 12, 2025కి మనకు మంగ్లీ గారి ప్రజెంట్ జాతకం ఎలా ఉంది అని అంటే, ఈ 319 యాక్టివేషన్ అయిపోయింది. తర్వాత 36 అనేది యాక్టివేషన్ అయిపోయింది క్యాష్ ఫ్లోలో. ఇక్కడ 555 రావడం అనేది, తర్వాత ఇక్కడ 4884 అనేది యాక్టివేషన్ అయింది. మహాదశ, శని మహాదశ, అంతర్దశలో కుజుడు ఉన్నాడు. తర్వాత పర్సనల్ ఇయర్ 5 వచ్చింది, ప్రత్యంతర దశ 5 వచ్చింది, గోచారం 5 వచ్చింది, 555 వచ్చింది. అందుకోసమే ఆమెకు ఇబ్బంది జరుగుతుంది. 954 అనేది యాక్టివేషన్ అయింది, అందుకోసం ఆమె పైన FIR బుక్ అయింది. డ్రగ్స్ తీసుకుంటున్నారని వాళ్ళ పార్టీలో మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఎలా చెప్పిందంటే, అంటే ఎవరైనా సరే జీవితంలో ఒక తప్పు జరిగిపోయిన తర్వాత నేను తప్పు చేసినా అని ఒప్పుకోరు, కానీ మేము నా పార్టీ జరుపుకుంటున్నాం, మాకేం తెలియదు, మాకు అసలు డీజేకి పర్మిషన్ తీసుకోవాలని, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని మాకు తెలియదు అని అంటే అది ఎవరు వినరు. ఎందుకంటే అన్ని టెస్టులు అయిపోయాయి, FIR అయింది కాబట్టి. అంటే ఇక్కడ జరుగుతుందే చెప్తున్నాం ఇక్కడ. సో అందుకోసమే మనం ఒక సెలబ్రిటీ స్థాయికి వెళ్ళినామంటే మన జీవితంలో ఒక కెమెరాలు చూడ 100 కెమెరాలు మన వైపే చూస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, అదృష్టం దేవుడు అలా ఇచ్చినప్పుడు ఎవరు వెళ్ళని గర్భగుడిలో కూడా వెళ్ళి కెమెరాలు, ఫోటోలు పెట్టే అంత అవకాశం మంగ్లీ గారికి వచ్చింది. మరి అలాంటి మంగ్లీ గారు ఇప్పుడు ఇలాంటి లిక్కర్లు, ఇలాంటి మందులు చూసి మరి ఒక శివుని పాట పాడినప్పుడు జంగమ అనే పాట పాడుతుండే, ఎన్నో రకాల పాటలు పాడుతుండే, జంగమ శివుడు అని పాటలు పాడుతుంటే, ఏ పండుగకైనా పాటలు పాడుతుంటే, ఇట్లాంటి పనులు చేస్తుంటే మళ్ళీ ఆమెను ఫాలో చేసే వాళ్ళు చాలా తగ్గిపోతారు. అందుకోసమే ఇప్పుడు ఈ వేదిక్ గ్రిడ్ ప్రకారము మనకు ఈ మంగ్లీ అనే పేరు మధ్యలో వచ్చింది. ఆమె పేరు సత్యవతి. సో మొత్తం మీద అయితే వేదిక్ గ్రిడ్ అనేది స్పష్టంగా చెప్తుంది ఏం జరుగుతుంది అనేది. ఇక సత్యవతి రాథోడ్ అనేది రియల్ నేము. అది డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా 1994 జూన్ 10వ తారీఖు. మొత్తం క్యాలిక్యులేషన్ 10కి 10 వేసుకోండి, 6కి 6 వేసుకోండి, 19 నెంబర్ అంటే 10 వేసుకోండి, 94 అంటే 13 వేసుకోండి, మళ్ళీ 10 + 6 16,
10 + 13 23, ఈ 16ని 7 చేసుకోండి, 23ని ఇలా 23 వేసుకోండి, 23కు +7 కలపండి 30 అవుతుంది, 30లో 0 తీసేయండి 3 అవుతుంది, 1/3. జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 3. ఇది అద్భుతమైన జాతకం యొక్క న్యూమరాలజీ కోడు, అద్భుతమైన జాతక యొక్క న్యూమరాలజీ కోడ్. కాబట్టి ఎన్టీ రామారావు గారికి ఇలాంటి కోడే ఉంది. సో అందుకోసమే బ్రిటిష్ సామ్రాజ్యం పుట్టిన డేట్ కూడా ఇట్లాంటి కోడ్లలో ఉంది బ్రిటిష్. అందుకో 200 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించింది 193కి అంత గొప్పగా ఉంటుంది. సో అందుకోసమే ఈ డేట్ ఆఫ్ బర్త్కి జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 3 కాబట్టి పేర్లు ఎప్పుడైతే పెట్టాలనుకుంటే జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు అనుగుణంగా 1 నెంబర్కి 5, 3, 9 లక్కీ నెంబర్స్, 3 నెంబర్కి 1, 3, 9 లక్కీ నెంబర్స్. పేరు 5లో కానీ 3లో కానీ ఉండాలంటే అద్భుతంగా సత్యవతి రాథోడ్ అనేది 5లో ఉంది, 3లో ఉంది. చూడండి, 50 నెంబర్ అంటే 5, 66 అంటే 3, 50 నెంబర్ అంటే 5, 34 అంటే 7. ఇది ఒక్క నెంబర్ తప్ప మిగతా 3 సిస్టంలో చాలా బాగుంది. చాలియన్లో బాగుంది, పైథాగరస్లో బాగుంది, నేమ్ నెంబర్లో బాగుంది. మరి పిరమిడ్లోనే జస్ట్ 37 అంటే 7 నెంబర్ అంతే తప్ప 7 నెంబర్ కూడా ఈ 1కి లక్కీ నెంబరే. సో టోటల్గా అన్ని లక్కీ నెంబర్లే ఉన్నాయి సత్యవతి రాథోడ్ అని. కానీ అదృష్టమో దురదృష్టమో మంగ్లీ 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 అని విలువేసరికి అసలు డేట్ ఆఫ్ బర్త్కి నెగిటివ్ నంబర్లో ఉంది. మంగ్లీ అనేది ఈ 17, 8 నంబరు, సునామీ నంబర్ ఇది, తర్వాత ఇది కూడా 8 నంబరు, ఇది 6 నంబరు. ఇవన్నీ కూడా ఆమె డేట్ ఆఫ్ బర్త్కి లక్కీ నంబర్స్ కానే కావు. మంగ్లీ అనేది ఎప్పుడైతే మరి మంగ్లీ అంత ఫేమస్ అయింది, మంగ్లీ అనే పేరు వల్ల ఆమె ఫేమస్ కాలే. ఆమె డేట్ ఆఫ్ బర్త్లో రహస్యం దాగి ఉంది. 1-3 కాంబినేషన్, ఇదిగో 319, 36 కాంబినేషన్. ఈ కాంబినేషన్ వల్ల ఫేమస్ అయింది. లక్కీ డేట్ ఉంది అక్కడ, అదొకటి. సో ఇక్కడ దాకా నేను చెప్పాను. సో అందుకోసమే ఆమెను మంగ్లీ 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 అని పిలిస్తే లైఫ్లో ఇంకా ఆమెకు డౌన్ ఫాల్ తప్ప గ్రోత్ ఏముండదు. ఇట్లాంటి చిక్కులు చికాకులు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఇంకా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, కేసులు జరుగుతాయి, ఇట్లాంటి. ఎందుకంటే చాలా డేంజర్ నెంబర్లో ఉంది పేరు. ఇక లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాం మనం. లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుంటే మంగ్లీ గారి లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుంటే ఎలా ఉందో చూసుకుందాం. చూడండి, మంగ్లీ లైఫ్ టైం గ్రాఫ్ లో లైఫ్ ఈవెంట్స్ జూన్ 10, 1994. ఒకవేళ నేను తీసుకునే డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఒరిజినల్ అయితే 100% కాదు 1,00,00,000% యాక్యురేట్గా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లు సరిగ్గా లేవనుకోండి, ఇప్పుడు గూగుల్ నుంచి తీసుకున్నాను, ఇది నిజమో కాదో నాకేం తెలుసు, కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను చెప్తున్నాను కాబట్టి ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆమె జీవితంలో 94, 2017, 2027కి టాప్ పొజిషన్ ఉంది. ఆమె లైఫ్లోనే 2027 టాప్ పొజిషన్ ఉంది. దాని తర్వాత గ్రాఫ్ నిదానంగా పడిపోతూ ఉంది. 2007లోనే మళ్ళీ రాసి పెట్టుకోండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇది ఒరిజినల్ అయితే 2027లో టాప్ పొజిషన్ లైఫ్లోనే మంగ్లీ అని మీరు అంటున్నారు, కానీ సత్యవతి రాథోడ్ జీవితంలో టాప్ పొజిషన్ ఉంది ఇంకా 2 సంవత్సరాల్లో. కానీ ఈ సంవత్సరం ఏమైంది? దరిద్రము తన చుట్టూ తిరుగుతుంది. సో ఈ సంవత్సరం ఏమైందో చూసుకుందాం. ఇదిగోండి లైఫ్ టైం గ్రాఫ్ 100 సంవత్సరాలు ఇది. సో ఇది 25 సంవత్సరాలు లైఫ్ టైం గ్రాఫ్. 20 సంవత్సరాలు ఆమె 2014 నుంచి ఆమె గ్రాఫ్ రాకెట్ లాగా దూసుకెళ్తుంది. 2014, ఎందుకంటే తెలంగాణ అప్పుడే వచ్చింది. అప్పుడే తిన్మార్ అనే వార్తల్లో తర్వాత మనకు సావిత్రక్క, మళ్ళీ తర్వాత ఇంకా మనకు రవి అయిన ఉండరు కదా, వాళ్ళందరూ చేసిండ్రు. అదంతా ఒక తీన్మార్ వార్తల్లో బిత్తిరి సత్తి, సావిత్రక్క, మంగ్లీ వీళ్ళంతా కాంబినేషన్. 2014 నుంచి సర్ర పోయిన వాళ్ళంతా. సో ఇక్కడ ఈమెది 2014 నుంచి గ్రాఫ్ పెరుగుతుంది. ఇప్పుడు 2025కి ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. సో 2019 గ్రాఫ్ పైనే ఉంది, ఇంకా పెరుగుతుంది. 2020కి ఇంకా పెరిగింది. 2023కి 29 టాప్ పొజిషన్కి వెళ్ళి టాప్ పొజిషన్కి వెళ్ళింది. ఇప్పుడు 2024 మనకు చూడండి, 2024కి మనం చూస్తుంటే గ్రాఫ్లో 2025కి గ్రాఫ్ 8.4 తగ్గుతుంది. 8.1, 7.8, 7.5, 7.5, 7.2, 6.9, 6.6, 6.3, 6, 5.8, 6.6, 5.4 ఇలా ప్రతి సంవత్సరం తగ్గుతూనే ఉంది. సో 2043కి వచ్చేసరికి ఇంకా తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏముందంటే అసలు బర్త్డే అయిన రోజే వెంటనే ఆమెకి ఇంత నెగిటివ్ రావడానికి కారణం ఏమిటి అని ఎప్పుడైనా చూడండి మీరు.
కొందరి సెలబ్రిటీ బర్త్డేలు వాళ్ళ జీవితంలో విషాదాలు ఎందుకు నింపుతున్నాయి అంటే ఇది తెలుసుకోవాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 31 నంబర్ రావడం, అంటే 31 సంవత్సరాలు, ఆ సంవత్సరం మొత్తం కొడితే 13 నంబర్ రావడం కానీ. సో ఎంత పెద్ద తోపులు, బాపులు, సీఎంలు, పిఎంలు, మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, స్టైలిష్ స్టార్లు, ఐకాన్ స్టార్లు, ఏమి స్టార్లు అయినా సరే మీరు మీ జీవితంలో డేట్ ఆఫ్ బర్త్లో మీరు మీ జీవితంలో ఒక 31 నంబర్ కానీ, ఒక 26 నంబర్ కానీ, 11 నంబర్ కానీ ఆ ఏజ్ అట్లా వచ్చినప్పుడు ఆ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంత తోపులైనా బాబులైనా మనం తల వగ్గాల్సిందే ఆ నంబర్కి. సో ఇప్పుడు అది జరిగింది. అక్కడ 31 నంబరు, 13 నంబర్ ఇవన్నీ రావడం జరిగింది. సో ఇలా గ్రాడ్యువల్గా ఇప్పుడు గ్రాఫ్ కిందికి పోతుంది. ఇది వాస్తవం. సో ఇక మొత్తం 2053కి 59 సంవత్సరాలు జీరో కాబోతుంది అప్పుడు గ్రాఫు. తర్వాత ఇది 100 సంవత్సరాల గ్రాఫు. ఎప్పుడు ఏ ప్రమాదం, ఇదిగో 26 నంబర్ వచ్చిన ప్రమాదమే, 26 నంబర్ ఇక్కడ వచ్చింది, ఇదిగో మళ్ళీ 15, 31 ఇట్లాంటి ఇగో ఇక్కడ 78 సంవత్సరాలకి 26 నంబర్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతాయి. 15 నంబర్ ఎక్కడ వచ్చినా ప్రమాదాలు జరుగుతాయి. ఇగో 15 నంబరు, ఇదిగో ఇక్కడ 26 నంబరు. సో ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అక్కడ నంబర్లు నెగిటివ్ నంబర్లు వస్తాయి. సో ఇక్కడ 15 నంబర్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ 13 నంబర్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది 2026కి. సో ఇట్లా లైఫ్ టైం గ్రాఫ్ను మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఇది 10 సంవత్సరాల లైఫ్ టైం. 2004, 2014 అలా 2014 నుంచే గ్రోత్ పెరిగింది. 2024 10 సంవత్సరాల్లో నాకు తెలిసి ఒక 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఎంత సంపాదించింది నాకు తెలియదు, కానీ మొత్తం మీద కోట్లు అయితే సంపాదించింది. మంగ్లీ అయితే సంపాదించేసింది. ఎందుకంటే గ్రాఫ్ చూపిస్తుంది, ఇగో ఇట్లా సంపాదించేసింది. ఓకేనా. ఇక ఆ తర్వాత 2034 కొంచెం దిగుతుంది, 2044కి మొత్తం దిగుతుంది, 2054కి జీరో అవుతుంది. ఇది లైఫ్ టైం గ్రాఫ్. ఎంత అద్భుతంగా చెప్తుంది లైఫ్ టైం గ్రాఫ్, మన జీవితం యొక్క గమ్యం. సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్లో 10 ఇయర్స్ది. ఇదిగో లైఫ్ టైం గ్రాఫ్ టర్నింగ్ పాయింట్స్. 2027లో ఒక టర్నింగ్ పాయింట్ 7 వస్తుంది, 2036లో 6 నెంబర్ వస్తుంది, 2045లో 4 నెంబర్ వస్తుంది, 2054కి టర్నింగ్ పాయింట్ 2 వస్తుంది. ఇట్లా గ్రాడ్యువల్గా ఆమె టర్నింగ్ పాయింట్లో ట్విస్టులు ఉన్నాయి. 2036 చాలా అద్భుతమైన టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఈ విధంగా మన జీవితంలో లైఫ్ టైం గ్రాఫ్ మన పిల్లలది కానీ, మన కంపెనీది కానీ, మన కంపెనీ 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. పెట్టుబడులు పెట్టన్నా పెట్టద్దా, క్లోజ్ చేయన్నా, లేకపోతే మనం కరోడుపతి రోడ్డుపతి అయిపోతాం. ఆ గ్రాఫ్ మొత్తం చెప్తుంది. ఏ సంస్థ అయినా, ఏ టీవీ ఛానల్ అయినా, ఏ కంపెనీ అయినా, ఏ పేపర్దైనా గ్రాఫ్ తీసుకో. నీ కంపెనీ, నీ టీవీ ఛానల్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఊడిపోతుంది అంతా చెప్తుంది. ఏదైనా సరే A to Z 100 సంవత్సరాల భవిష్యత్తు. 100 సంవత్సరాల భవిష్యత్తు. అది కంపెనీది కానీ, మనిషిది కానీ, ఎవరిది కానీ. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా టైమ్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, ప్లేస్ అవసరం లేదు. జస్ట్ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ కంపెనీ స్టార్ట్ చేసిన డేట్. ఈ కంపెనీ ఊడుతుందా, ఉంటుందా, ఊడుతుందా, పోతుందా, లాస్ అవుతుందా. సో మొత్తం లైఫ్ టైం గ్రాఫ్ 100 సంవత్సరాలు తీసుకోవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్ కనిపెట్టలేరు. దిస్ ఇస్ ద ఓన్లీ వన్. కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ బాబా పానంగ ద్వారా జరిగింది. సో ఇంత మంచి గొప్ప అవకాశం ఆ పరమాత్మ నాకు, ఆ విశ్వం, యూనివర్స్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకండి. మీ జీవితంలో కూడా లైఫ్ టైం గ్రాఫ్ తెలుసుకోవాలి, వేదిక్ గ్రిడ్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. మీ పిల్లలకి జూన్ నెలలో స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ జూన్ 12వ తారీఖు ఈ వీడియో చేస్తున్నాం కదా. ఖచ్చితంగా మీ పిల్లలకు లక్కీ నేమ్స్ పెట్టుకొని వారు చాలా జాగ్రత్తగా, అద్భుతంగా, అదృష్టంగా పైకి వెళ్తాడు. మంచిగా అదృష్టంగా ఉంటాడు, అంటే డెవలప్ అవుతాడు మంచిగా. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.